బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు వైసీపీలో ముసలం రాజుకుంది. వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. స్పీకర్ను కలిసి తన రాజీనామా లేఖని ఇస్తున్నామన్నారు సంజీవ్ కుమార్. అయితే కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను డిసైడ్ చేసింది అధిష్టానం. అయితే జయరాంకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది అధిష్టానం. అధిష్టానం నిర్ణయంతో సంజీవ్ కుమార్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, ఇప్పుడు ఉన్న డాక్టర్ సంజీవ్ని పక్కన పెట్టి గుమ్మనూరు జయరాంకి ఇవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి? సంజీవ్ ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందంటారు? ఇది దాదాపు 2 years నుంచి నడుస్తుంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో బీసీలు, ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉంది. ఈ వాల్మీకి సామాజిక వర్గాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఆ సామాజిక వర్గం చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి ప్రచారం నడుస్తుంది. మన TV9 లో కూడా దీనిపై పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాత్రం దీనిపై మౌనం వహిస్తూ వచ్చారు. తనకే టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలూరు నుంచి గుమ్మనూరు జయరాంను తప్పించి కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్లుగా సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ కు సమాచారం అందింది. ఈ సమాచారం అందిన వెంటనే అతను పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మనతో ఫోన్ లో కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. మీడియా ద్వారానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. 2-3 రోజుల్లో స్పీకర్ ని కలిసి స్పీకర్ ఫార్మాట్ లో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి సంజీవ్ కుమార్ మనతో చెప్పారు. ఎందుకు రాజీనామా చేశారని అడిగితే ఒకటే కారణం చెప్పారు. తనకు కాకుండా గుమ్మనూరు జయరాం కు ఎంపీ టికెట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీదనే పూర్తిగా మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జయరాం సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేసిన వెంటనే కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు రామయ్య కూడా మనతో మాట్లాడారు. సంజీవ్ కుమార్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాము, అతను పార్టీని విడిచి వెళ్లరు, ఆవేశంలో ఏదో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఉండొచ్చు కానీ పార్టీకి దూరం అవడు, పార్టీకి జగన్ పట్ల పూర్తి విధేయత ఉంది, అతనికి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి మనతో కొద్దిసేపు క్రితమే ఫోన్లో మాట్లాడారు. చూడాలి మరి 2-3 రోజుల్లో అతను ఢిల్లీకి వెళ్లి రాజీనామా చేస్తారా లేకుంటే ఆవేశంతో అన్న మాటలేనా అనేది 2-3 రోజుల్లోనే తేలండి. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.